ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పాం. విద్యాపరంగా అటు ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని ఆలోచించిన ప్రభుత్వ అధికారంలోకి రాగానే సర్వే చేపించడమే కాదు, చేసిన సర్వేని లెక్కలతో సహా శాసనసభలో పెట్టి బిల్లును కూడా పాస్ చేశాం. 42% బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా భారత రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో మేము పాస్ చేసినటువంటి 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పాస్ చేసి త్వరితగతిన మేము పంపించాం. దాని త్వరితగతిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వం అట్లాగే భారత రాష్ట్రపతి గారు తొందరగా క్లియర్ చేసి పంపించాలని పదే పదే ఇప్పటికే వారిని వేడుకున్నాం. తప్పనిసరిగా క్లియర్ చేస్తారని నేను ఆశిస్తున్నాం. దానికోసం రేపు రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్లు పాస్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రిమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కలిసి భారత రాష్ట్రపతి గారిని కూడా కలవడానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం. వెంటనే 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని క్లియర్ చేసి మాకు పంపించండి. మేము సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేసే దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మేము త్వరగా దాన్ని క్లియర్ చేసి ఇవ్వండి అని చెప్పి వారిని అడగడం కోసం వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా నేను ఈ సభ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థలో 42% ఇందులో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చిన ఈ బిల్లుని మీకు ఏమాత్రం బలహీన వర్గాల పైన నమ్మకము, అభిమానం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం సరైనది అని చెప్పి మీరు వెంటనే దాని క్లియరెన్స్ ఇవ్వవలసిందిగా నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలా కాకుండా మీరు కావాలని ఒక రాజకీయ వాతావరణం సృష్టించి బలహీన వర్గాల పైన అడ్డుకట్ట చేయాలని చూస్తే మాత్రం బలహీన వర్గాలు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అది తప్పు. అటువంటి పని చేయొద్దు. వెంటనే క్లియర్ చేయవలసిందిగా కూడా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానికోసం అవసరం మేమంతా ఢిల్లీ వచ్చి ఈ రాష్ట్రంలో యావత్ బలహీన వర్గాల కోసం మంత్రిమండలి మొత్తం ఢిల్లీ వచ్చి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి కూడా